ఒక సాధువు తన ఆశ్రమంలో నివసించేవాడు. అలాగే ఆ ఆశ్రమానికి ఎదురుగా ఒక నర్తకి నివసించే ఇల్లు ఉండేది. సాధువు ఎప్పుడు, నేను నా జీవితాన్ని దేవునికి అంకితం చేశాను, ఉపవాసం ఉంటూ దేవునికి భజనలు పాడుతున్నాను, కానీ ఇక్కడ ఒక నర్తకి ఉంది, ఆమె ఇంటికి రకరకాల వ్యక్తులు వస్తుంటారు, ఆమె జీవితం పాపాలతో నిండి ఉంది అని అనుకునేవాడు. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ సాధువు నర్తకి ఇద్దరు ఒకే సమయంలో మరణించారు. మరణం తర్వాత వారిని యమలోకానికి తీసుకెళ్లగా యమధర్మరాజు నర్తకిని స్వర్గానికి, సాధువుకు నరకం అని తీర్పు ఇచ్చాడు. ఆ తీర్పు విని సాధువు ఆశ్చర్యపోయి, మహారాజా, నేను నా జీవితాన్ని భగవంతునికి అంకితం చేశాను, కానీ ఈ నర్తకి తన జీవితంలో ఎన్నో పాపకార్యాలు చేసింది, ఇది ఎలా సాధ్యం అని అడిగాడు. అప్పుడు యమధర్మరాజు, నువ్వు నీ ఆశ్రమంలో ఉన్నప్పటికీ నీ మనసు ఎప్పుడూ నర్తకి జీవితంలోని సుఖాల గురించి ఆలోచిస్తూ ఉండేవాడివి, నీ భక్తిలో ఏకాగ్రత లేకుండా నిన్ను అసూయ కలుషితం చేసింది అని చెప్తూ, ఈ నర్తకి తన వృత్తిని చేసుకుంటున్నా నీ ఆశ్రమం నుంచి వినిపించే భజనల్ని ఎప్పుడూ ఆలకించేది, ఆమె మనసు భక్తితో ఉండేది, ఆమెకు ఆధ్యాత్మిక శాంతి కావాలని కోరిక ఉండేది అని చెప్పాడు.